రాష్ట్రంలో ఏమి చేద్దాం అనుకున్నాడు, ఏంటి ఆలోచన ఏంటి అసలు ఇస్తుంది అనేది ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తి ఎందుకు చనిపోయాడు? నువ్వేదో ఇరగదీసేస్తావు, గెలిచేస్తావు, 175 గెలుస్తున్నాము, కుప్పంలో చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోతున్నారు నువ్వు చెప్పావు కాబట్టి పాపం వాడు కూడా ఎక్సైట్ అయ్యి పందాలు కాసుకున్నారు. ఆ పందాల్లో కూడా ఏంటంటే వెంకటకృష్ణ గారు ఇక్కడ ఒక ఇద్దరు పందెం కాస్తే ఆ ఇద్దరు ఏం చేస్తారంటే థర్డ్ పర్సన్ దగ్గర డబ్బులు పెడతారు తీసుకొచ్చి. అంటే వాళ్ళిద్దరు ఒకళ్ళు ఇచ్చుకునే నమ్మకం లేక ఇంకొక థర్డ్ పర్సన్ దగ్గర పెడతారు. అవును, అట్లా ఇక్కడ కూడా జరిగింది ఏంటంటే కొంతమంది పందాలు కాస్తున్న వాళ్ళు ఇతన్ని పెద్ద మనిషిగా పెట్టుకుని ఇతని దగ్గర డబ్బులు పెట్టారు. ఇతను ఏం చేశాడు పాపం, ఇతను కూడా నిజంగా ఇంత మాత్రం పందాలు కాస్తున్నారు, మా జగనన్న నిజంగా గెలుస్తాడు అనుకుని ఈ డబ్బులన్నింటినీ ఇతను ఇంకో బెట్టింగ్ చేశాడు. అతను బెట్టింగ్ కాకుండా ఈ డబ్బులు కూడా తీసుకెళ్లి పెట్టాడు, మొత్తం వచ్చేస్తే నాకు అనుకుని 175 వచ్చేస్తే అనుకున్నారేమో. మొత్తం వచ్చేస్తాను అవి కూడా పెట్టాడు. అవి కూడా పెట్టిన తర్వాత 4వ తారీఖు రిజల్ట్స్ చూస్తే ఏమైంది? డిజాస్టర్. ఏం చేయాలి అర్థం కాల. 5వ తారీఖున గుంటూరులో అన్న తమ్ముడు ఉంటే అక్కడికి వచ్చాడు. కానీ ఎంట పడుతున్నాయి కదా, ఇతను ఏంటి ఇప్పుడు ఇతను పందెం అయితే ఒకడే అడుగుతాడు, కానీ ఇద్దరు వేరే వ్యక్తులు పెట్టారు పందెం, అతను కూడా కట్టాలి. సో ఇవన్నీ కలగలుపుకుని అతను సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఎస్, నీ కార్యకర్త కాబట్టి నువ్వు ప్రేమించుకో కాదంటలే, మేము నువ్వు అభిమానించుకో కాదంటలేదు. అతను ఒక శిలా విగ్రహం కాబట్టి 4 శిలా విగ్రహాలు పెట్టించుకో, మాకు అభ్యంతరం లే. కానీ ఇవాళ సంవత్సరం తర్వాత నీకు గుర్తొచ్చింది. ఆ గుర్తొచ్చిన అడివి నువ్వు పలకరించడానికి వెళ్ళు. ప్రజాస్వామ్యం కాబట్టి మేము నీకులాగా మేము ఎక్కడ కూడా హడ్డలు చేయట్లా. నీ యొక్క 5 సంవత్సరాల పాలనలో ఏ రకంగా చేసావో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి, ప్రజలు కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఎక్కడైనా మమ్మల్ని రోడ్డు మీద కానిచ్చారా? ఇదే రెంటపాళ్ళ సార్ వెంకటకృష్ణ గారు, ఇదే రెంటపాళ్ళ విలేజ్ లో అప్పుడు ఆ ప్రాంతంలో మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు, మేము మా పార్టీ జెండా దిమ్మను ఒకటి కట్టాం. మా రెంటపాళ్ళ జెండా దిమ్మ కట్టి ఆవిష్కరించడానికి ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను బయలుదేరి వెళ్తూ ఉంటే సత్తెనపల్లిలో మమ్మల్ని ఆపేశారు. సత్తెనపల్లి నుంచి ఆ ఊరు వెళ్ళడానికి మేము యుద్ధం చేయాల్సి వచ్చింది. యుద్ధం చేసి అక్కడికి వెళ్తే ఆ జెండా పైన ఉండేటువంటి రాడ్డు రూపు తీసుకెళ్ళిపోయారు పోలీసులు. మేము అక్కడే కూర్చుని ధర్నాలు చేసి ఆ రాడ్డు తీసుకొచ్చి పెట్టించి మేము మా జెండా లాక్కుని రావాల్సిన పరిస్థితి వచ్చింది ఆ రోజున. కానీ ఇవాళ నీకు మేము ఒక రకంగా చెప్పాలంటే మాది మంచి ప్రభుత్వం కదా, చాలా మంచి ప్రభుత్వం. మా కూటమిలో నాయకులందరూ కూడా ఏమనుకుంటారంటే మనం అందరం మంచోళ్ళు అనుకోవాలి. కార్యకర్తల కింద ఇబ్బంది పడినా సరే, కార్యకర్తలు ఇబ్బంది పడతారు, వాళ్ళే ఇబ్బంది పడతారు, మనం మాత్రం మంచి అనిపించుకోవాలని మా మంచి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏది అడిగితే పర్మిషన్ ఇస్తున్నారు కదా. అనంతపురం పోయాడు, జనాన్ని వేసుకుని హెలికాప్టర్ కొట్టానన్నాడు. మొన్న మా తెనాలు వచ్చాడు, ఎవరిని పరామర్శించడానికి వచ్చాడు? ఒక బ్యాచ్ని పరామర్శించడానికి వచ్చాడు. ఎక్కడేదో వచ్చాడు, మాట్లాడాడు, పోయాడు. జనం ఎవరు కూడా హర్షించాలి. ఇవాళ మళ్ళా ఇక్కడికి వచ్చాడు. ఎస్ రా, నీ కార్యకర్త కోసం మేము పర్మిషన్ ఇస్తున్నాం, నీకులాగా మేము ఎక్కడ ఆపలా. కానీ నువ్వు వచ్చేటటువంటి దాన్ని కొన్ని ఆంక్షలు పెట్టారు పోలీసు వారు. ఏం చేశాను అంటే, నీకు ప్రజాస్వామ్యం మీద విలువ ఉంది, అసలు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది నీకు? అసలు ప్రజాస్వామ్యం అంటే నీకేంటో తెలుసా? నీకు అసలు దౌర్భాగ్యం. గత 5 సంవత్సరాలు నువ్వు ఒక ముఖ్యమంత్రిని ఆంధ్ర రాష్ట్రంలో ఒక చరిత్ర వస్తుంది కదా, ఆ చరిత్రలో ఉండటం మా దౌర్భాగ్యం ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా. అలాంటి వ్యక్తిని ఇవాళ వచ్చినాడు. ఎట్లా వచ్చావు? నేను మళ్ళా చెప్తున్నా, ఒక చనిపోయిన వ్యక్తి ఫోటోకి దండేయటం కోసం ఒక నాయకుడు దండలాపించుకుంటూ డీజేలు పెట్టుకుని సంబరాలు చేసుకుంటూ వచ్చాడంటే ఇతను ఒక రాజకీయ పార్టీకి నాయకుడు. ఇతన్ని ప్రజలు హర్షించాలి, ఇతను ప్రజాస్వామ్యం గురించి చెప్తాడు, ఇతను కులాల గురించి మాట్లాడతాడు. ఇతను అందరూ కూడా ప్రజలు చూడాలి. అందుకనే ప్రజలందరూ కూడా ఒకసారి గమనించమంటుంది. నేను రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇతను శాసనం ఒకసారి గమనించాలి. ఎవడన్నా పోతాడు అట్లా చనిపోయిన వాడింటికి పరామర్శకి ఎవడైనా పాటలు పెట్టుకుని వెళ్తాడా? క్రేన్లతో దండలు ఎత్తుకుంటూ పోతాడా? నువ్వు పోతూ పోతే ఇద్దరు ప్రాణాలు తీసుకెళ్ళావు. ముందుగా ఐఎమ్ టు సే సారీ, ముందుగా చనిపోయినటువంటి ఇరు కుటుంబాలకు కూడా మా జిల్లా కాబట్టి ఆ 2 కుటుంబాల యొక్క కుటుంబాలకి, చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకి నిజంగా మా పార్టీ తరఫున, కుటుంబం తరఫున సానుభూతి తెలియజేస్తున్నానండి. మీడియా పూర్వకంగా సానుభూతి తెలియజేస్తున్నా ఫస్ట్. ఎందుకంటే ఇద్దరు కూడా పాపం అన్యాయంగా వచ్చి చచ్చిపోయారు ఇద్దరు కూడా. సో ఇలాంటి వ్యక్తి వచ్చి అక్కడ ఏం మాట్లాడతాడు? మళ్ళా కూటమి ప్రభుత్వం అతను ఇబ్బంది పెట్టిందా? ఏం నీకు మైండ్ దొబ్బింది నీకేమన్నా? ఇందాక మీరు చెప్పారు మొత్తం కూడా, మళ్ళీ నేను రిపీట్ చేయడం కూడా అనవసరం. అరే 4వ తారీఖు మేము గెలిచాము, 5వ తారీఖు అతను ఇన్సిడెంట్ జరిగింది, 12 కదా ప్రమాణ స్వీకారం చేసింది. అప్పుడు దాకా నువ్వే కదా రాష్ట్ర ముఖ్యమంత్రివి. అప్పుడు దాకా ఇంకా ఆపద్దర ముఖ్యమంత్రి నువ్వే ఉన్నావు, పోలీసులు నీ చేతులు ఉన్నారు కదా. అసలు అతను గ్యాప్ లేదబ్బా మేము అతను ఇబ్బంది పెడతానికి. పోలీస్ స్టేషన్కి ఎప్పుడు తీసుకొచ్చాము? 4వ తారీఖు నవ్వంగానే గుంటూరు వచ్చేసావు కదా నువ్వు. ఎక్కడ ఇబ్బంది పెట్టాము?
అంటే నీ ఏదో ఊరికి ఒక గుడ్డగా అట్లా పడేస్తే ప్రజలు నమ్మేస్తారా? జనం జనం జ్ఞాపక శక్తి మీద కానీ లేకపోతే జనం యొక్క ఇంటిగ్రిటీ మీద కానీ ఆయనకి ఒక రకమైన అభిప్రాయం ఉందన్నమాట. జనం అంతా మర్చిపోతారు, మనం ఏం చెప్పినా వినేస్తారనే ఒక బలమైన అభిప్రాయం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఒక్క నిమిషం వెంకటేశ్వర గారు, పద్మ గారు, అసలు దీన్ని పరామర్శ అంటారా? ఇది పరామర్శ యాత్ర అంటారా? పోనీ పరామర్శ కాదు, చనిపోయిన పార్టీ కార్యకర్త విగ్రహావిష్కరణకి వెళ్ళే తీరు ఇదేనా?